నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సమస్త లోకవాసులకు పోషకుడు, పర్యవేక్షకుడు, పరిరక్షకుడు. తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి, గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు, అమితంగా క్షమించువాడు, అపారంగా కనికరించువాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు, తీర్పు దినపు యజమాని. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వస్తోత్రములు, సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు శోభిస్తాయి. ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు. ఉదాహరణకు, మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు. మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకటి స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు. మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు. మరి ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, మృత భూమి నుంచి ఎన్నో రకాల, ఎన్నో రుచుల, ఎన్నో రంగుల, ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు. తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాయే భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకులు మాదిరిగా పాతిపెట్టాడు. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల మార్గదర్శక నిమిత్తము ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా? అసంభవం. అల్లాహ్ సుబ్హానహు తాలా సర్వమానవాళి మార్గదర్శక నిమిత్తం ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు, గ్రంథాలను అవతరింపచేస్తూ వచ్చాడు. ఈ పరంపరలో అల్లాహ్ సుబ్హానహు తాలా చిట్ట చివరిగా అవతరింపచేసిన నిజ నిత్య పారాయణ గ్రంథం ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, మానవ మహోపకారి అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా సూరా అల్ బఖరాలో అంటున్నాడు, సూరా నంబర్ 2, ఆయతు నంబరు 208, 2:208. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ఫ వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. అల్లా అంటున్నాడు ఇక్కడ, ఓ విశ్వాసులారా, ఓ విశ్వాసులారా, ఎవరైతే దేవుణ్ణి గుర్తించారో, ఏకేశ్వరపాసన చేస్తున్నారో, సృష్టికర్తను ఆరాధిస్తున్నారో, ఓ విశ్వాసులారా, ఓ నా దాసుల్లారా, ఓ విధేయుల్లారా, మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి అంటున్నాడు. మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. వలా తత్తబిఉ ఖుతువాతిష్ షైతాన్. షైతాన్ యొక్క అడుగు జాడలలో నడవకండి. ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. మరి వాడేమో మీకు బద్ధ శత్రువు, బహిరంగ శత్రువు, అండ్ ఓపెన్ ఎనిమీ అంటున్నాడు తల. మనందరికీ బద్ధ శత్రువు ఎవరండి? షైతాన్. వాడు మనందరి బద్ధ శత్రువు. సోదరులారా, మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలిసిన విషయమే, అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదం అలైహిస్సలాంని తయారు చేసిన తర్వాత, ఇంకా ఆత్మ ఊదబడింది ఆయన శరీరంలోకి. మట్టితో తయారు చేసిన తర్వాత ఆయన శరీరంలోకి ఆత్మ ఇలా ఊదబడింది. అలా పడుకొని ఉన్న ఆ విగ్రహం లాంటి ఆదం అలైహిస్సలాం ఇంకా ఆత్మ పూర్తిగా శరీరంలో వ్యాపించలేదు, ఇంకా స్ప్రెడ్ అవ్వలే పూర్తిగా. అప్పుడే చూడండి, అంటే మనిషి యొక్క నైజం చూడండి, మనిషి యొక్క నేచర్ చూడండి. హదీసులో వస్తుంది, ఇంకా ఆత్మ పూర్తిగా స్ప్రెడ్ వ్యాపించలేదు శరీరంలో, అప్పటికే ఆదం అలైహిస్సలాం లేచి నిల్చుంటున్నారు, పడిపోబోతున్నారు అనమాట. హీ వాస్ ట్రైయింగ్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. అంటే మనిషి తొందరపాటు స్వభావి, చాలా తొందర, మనిషికి గాబరా ఎక్కువ. ఎంత తొందర చూడండి, ఇంకా ఆత్మ పూర్తిగా స్ప్రెడ్ అవ్వలేదు, లేచి నిల్చుంటున్నాడు. అల్హమ్దులిల్లా.
క్లుప్తంగా నేను విషయానికి వస్తే, నాకున్న ఈ తక్కువ టైంలో మీకు తెలిసిన విషయాన్నే ఒకసారి గుర్తు చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా దైవదూతలతో పాటు ఉన్న ఈ ఇబ్లీస్ శైతాన్ను కూడా ఆదేశిస్తాడు, ఆదాంకు సాష్టాంగపడండి అని. దైవదూతలందరూ సాష్టాంగం చేస్తారు. అది ఆరాధనతో కూడిన సాష్టాంగం కాదది. గౌరవపూర్వకంగా అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారం చేసిన సాష్టాంగం అది. వాళ్ళేమీ ఆదం అలైహిస్సలాంని ఆరాధించమని చెప్పలే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లా ఆజ్ఞాపించాడు. అల్లా ఆజ్ఞ ప్రకారం చేయడమే అసలు ఆరాధన. ఆజ్ఞాపాలన చేయడమే అసలు ఆరాధన. అక్కడ కూడా దైవదూతలు ఆదం అలైహిస్సలాంకు సాష్టాంగం చేసినా కూడా ఆరాధించింది ఎవరిని? అల్లాను. ఆజ్ఞాపాలన చేసింది ఎవరిది? అల్లా యొక్క ఆజ్ఞాపాలన చేశారు. అల్హమ్దులిల్లాహ్. మనకి ఇది కూడా క్లారిటీ ఉండాలి. ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగం చేశారు దైవదూతలు. వీడు సాష్టాంగం చేయలే. మీరు ఆలోచించండి, ఎటువంటి అహంకారం వీడికి! ఎంత అహంకారం చూడండి. అంటే అహంకారం ఎంత భయంకరమైన విషయమో, ఎటువంటి వ్యాధి అన్నది మనం గుర్తుంచుకోవాలి. హదీసులో వస్తుంది, ఆవగింజంత అహంకారం ఉన్న వ్యక్తి స్వర్గంలోకి చేరడు అని ఉంది. స్వర్గంలోకి వెళ్ళలేడు. ఆవగింజంత అహంకారం ఉన్న ఒక వ్యక్తిలో నేను అతని కంటే ఘనుడను, నేను నా సోదరుడి కంటే నేనే మేలైన వాడిని అన్న భావన నా మనసులో కలిగిందంటే అది అహంకారానికి చిహ్నం. అల్లా రక్షించుగాక. అలా మనం ఎప్పుడూ భావించకూడదు. ఈ ప్రపంచంలో సోదరులారా, సోదరిమణులారా, వ్యభిచారులు కూడా ఇస్లాం స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. వృత్తిరీత్యా వ్యభిచారం చేసేవాళ్ళు అల్లా తాలా వాళ్ళకు హిదాయత్ ఇచ్చాడు. అల్లా తాలా వాళ్ళకు రుజుమార్గం చూపించాడు. వ్యభిచారాన్ని వదిలిపెట్టి పుణ్యస్త్రీలుగా మారారు, పుణ్య పురుషులుగా మారారు. అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మనం ఎవరిని కూడా జడ్జి చేయకూడదు. అసలు మనం ఎవరిని జడ్జి చేయకూడదు. చనిపోయేదాకా మనిషికి అవకాశం ఉంది. చనిపోయేదాకా మనిషికి అవకాశం ఉంది. గుర్తుంచుకోండి. నేను మీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, 100 మందిని హత్య చేసిన బనీ ఇస్రాయిల్ హంతకుడిని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు కూడా 100 మందిని హత్య చేసిన తర్వాత పశ్చాత్తాపం చెందాడు. అతను పశ్చాత్తాపం చెందిన వైఖరి, ఆ తీరు, ఆ నిజాయితీ అల్లాకు నచ్చింది. అల్లా క్షమించి వేశాడు. అల్లాహు అక్బర్. కాబట్టి అది మీ యొక్క పని, నా యొక్క పని కాదు. అరే వీళ్ళు అవిశ్వాసులు, ఇతను నరకవాసి, అతను ఎన్నిసార్లు చెప్పినా విండు అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అది మన పని కూడా కాదు. అటువంటి ఆలోచన వచ్చినా సరే మనం దాన్ని త్రోసి పక్కన పెట్టేయాలి. మనం దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు, మనం ఆ ఆలోచనని, సోదరులారా. సో ఇక్కడ ఈ శైతాన్ ఇబ్లీస్ ఏం చేశాడు? అల్లా తాలా ప్రశ్నించాడు. నేనే స్వయంగా, మధ్యవర్తి కూడా లేడు. ఎవరు మధ్యలో? ఈ ఆజ్ఞాపించినప్పుడు అల్లా తాలా సాష్టాంగం పడమని మధ్యవర్తి ఎవరు లేరు. డైరెక్ట్గా అల్లానే ఆజ్ఞాపించాడు, ఆదాంకు సాష్టాంగపడండి అని. అల్లాహు అక్బర్. ఇతను మరి ఈ ఇబ్లీస్ ఏమో ఎన్నో లక్షల సంవత్సరాలు ఆరాధించాడట అల్లాను. అల్లాకే తెలుసు ఎన్ని సంవత్సరాలు ఆరాధించాడో, ఎంతకాలం ఆరాధించాడో. ఇతను ఆరిఫ్ కూడా. ఆరిఫ్ అంటే ఎవరు? అల్లా యొక్క మారిఫత్ ఉన్నవాడు, అంటే అల్లా గురించి జ్ఞానం ఉన్నవాడు, అల్లాను గుర్తించినవాడు శైతాన్. మళ్ళీ మీరు జాగ్రత్తగా ఆలకించాలి ఈ విషయాన్ని. అల్లాను గుర్తించి కూడా అహంకారం మనలో ఉంటే అది ఎంత భయంకరమైన రోగమో మీరు గుర్తుంచుకోవాలి. అల్లాను గుర్తించిన తర్వాత కూడా ఆబిద్ కూడా అల్లా యొక్క ఇబాదతే చేసేవాడు. అల్లా సుబ్హానహు తాలా తనకు సాష్టాంగం చేయమంటే శైతాను చేయకుండా ఉండేవాడు కాదు. కానీ వాడిలో అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని, ఆ రోగాన్ని అల్లా సుబ్హానహు తాలా బట్టబయలు చేయాలనుకున్నాడు. అందుకు ఈ పరీక్షకు గురి చేశాడు. అల్హమ్దులిల్లా. సో ఇక్కడ ఈ శైతాన్ చూడండి, నేనే నీకు స్వయంగా ఆజ్ఞాపించినప్పుడు ఆదాంకు సాష్టాంగ పడకుండా నిన్ను ఏ విషయము అడ్డుకుంది అన్నాడు అల్లా తాలా. మీరు ఈ ప్రస్తావన మీరు తెలుసుకోవాలనుకుంటే ఇన్షాల్లా ఇవాళ రాత్రి ఇషా నమాజ్ తర్వాత సూరా అల్ ఆరాఫ్ సూరా నంబర్ 7 మొదటి ఆయతులు గమనించండి.
మొదటి 20-25 ఆయాతులు మీరు గమనించండి. అక్కడ ఈ ప్రస్తావన ఉంటుంది. అల్హమ్దులిల్లా. అధ్యాయం నంబర్ 7. నేనే స్వయంగా నిన్ను ఆజ్ఞాపించినప్పుడు సాష్టాంగం పడమని, సాష్టాంగం పడకుండా నిన్ను ఏ విషయం అడ్డుకుంది అని అడిగాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎంత మంచిగా అడిగాడండి. తిట్టలేదు, వెంటనే కోప్పడలేదు, ప్రశ్న అడిగాడు. మంచిగా, చాలా మంచిగా అడిగాడు. అల్హమ్దులిల్లా. దానికి సమాధానంగా వీడు అంటాడు, నేను అతని కంటే ఘనుడను అంటున్నాడు. అల్లాహు అక్బర్. ఎటువంటి మూర్ఖుడు! చూసారా అహంకారం? చూసారా అహంకారం ఎప్పుడైతే మనుషుల్లో వచ్చేస్తుందో కళ్ళు మూతపడతాయి, ఇంకా మబ్బులు కమ్ముకుంటాయన్నమాట. ఏ విషయం మనకి ఎలా కనబడాలో అలా కనబడదు, ఏ విషయం ఎలా అర్థం కావాలో అలా అర్థం కాదు. మంచి చెడుగా అనిపిస్తూ ఉంటుంది, చెడు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మన మంచి కోరి మనకు హితవు చెప్పేవాళ్ళు మన శత్రువులుగా మనకు అనిపిస్తూ ఉంటారు. మనం నాశనం అయిపోతే సంతోషించేవారు మనకు మిత్రులుగా అనిపిస్తూ ఉంటారు. మనం తప్పులు పని చేస్తూ ఉంటే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు, మన శత్రువులు. మనమేమో వాళ్ళు మన మిత్రులు అనుకుంటాం. అల్లాహు అక్బర్. ఈ అహంకారం చేత, ఈ అజ్ఞానం చేత సృష్టికర్తకు చెప్తున్నాడు వీడు. ఎటువంటి మూర్ఖుడండి! వీడిని అగ్నితో సృష్టించింది ఎవరండి? వాడిని వాడు సృష్టించుకున్నాడా? ఇబ్లీస్. అల్లా తాలాయే వాడిని అగ్నితో సృష్టించాడు. ఆదం అలైహిస్సలాం వారిని మట్టితో సృష్టించాడు. సృష్టించిన వాడికి తెలుసా, సృష్టించబడిన వారికి తెలుసా ఏది గొప్పదో? అగ్ని గొప్పదో, మట్టి గొప్పదో? మనం అగ్నిలో ఏదైనా పంట వేయగలమా? మనం ఏమన్నా మనం అగ్నిలో మంట వేసి మనం పంట వేయగలమా? ఎక్కడైనా పంటలో మంట వస్తే పంట మొత్తం నాశనం అయిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మట్టితో తయారు చేశాడు అన్నది, అది కూడా ఒక గొప్ప నేమత్. అది కూడా ఒక గొప్ప వరం మనకి, ఒక బ్లెస్సింగ్. అది మట్టితో కాకుండా ఇంకా దేంతో అయినా తయారు చేసి ఉంటే మన మనుగడ ఇక్కడ ఈ లోకంలో అసంభవం. మనం జీవించలేము ఇక్కడ. అల్లాహు అక్బర్. భూమిని కూడా మీరు గమనించండి. మనం ఎన్నో రకాల పంటలు పండిస్తాం. దీంట్లో బోరింగ్లు వేసి ఎన్నో మీటర్లు, కిలోమీటర్లు కింద ఉన్న నీటిని పైకి లాక్కుంటున్నాం, మనం వాడుకుంటున్నాం. మట్టి ఉంది కాబట్టి, డ్యూ టు కెపిల్లరీ ఫంక్షన్. అదే మట్టి లేకపోతే అసంభవం. అదే మట్టి లేకపోతే అసంభవం. ఇదే మట్టి కాబట్టి రోడ్లు వేస్తున్నాం, బిల్డింగ్లు కట్టుకుంటున్నాం, డ్యాములు కడుతున్నాం. ఇవన్నీ మనకు ఎలా కావాలో అలాగా మనము ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక్కడ. సోదరులారా, వీడు అంటున్నాడు మూర్ఖుడు, అల్లాతో చెప్తున్నాడు, సృష్టికర్తతో, నేనేమో అగ్నితో తయారయ్యాను, అతను మట్టితో తయారయ్యాడు అని. అల్లాకు నచ్చలేదు తన సమాధానం. తన అహంకారం బట్టబయలైపోయింది. అల్లా అన్నాడు, నువ్వు ఇక్కడ అహంకారం ప్రదర్శించావు కాబట్టి అహంకారం ప్రదర్శించే వారికి ఆకాశంలో ఉండే అర్హత లేదు, దిగిపో అన్నాడు. వీడేమో గడువు అడిగాడు. అయితే తీర్పు దినం వరకు నాకు గడువు ఇవ్వు అన్నాడు. నీకు గడువు ఇవ్వబడింది అని అల్లా తాలా గడువు ఇచ్చాడు. నీకు గడువు ఇవ్వబడిందని గడువు ఇచ్చాడు. దాని తర్వాత కూడా చూడండి ఏమంటున్నాడో వీడు. అహంకారం చూడండి ఎలా ఉందో. కృతజ్ఞత, అన్గ్రేట్ఫుల్నెస్. అల్లా తాలా గడువు ఇచ్చిన తర్వాత వాడు క్షమాపణ కోరుకోలే. అదే ఆదం అలైహిస్సలాం, హజరత్ హవ్వా ఆ తినకూడని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తిన్న తర్వాత క్షమాపణ వేడుకున్నారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందారు, కుమిలిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ పశ్చాత్తాపాన్ని మన్నించాడు. అల్హమ్దులిల్లా. అది ఆదం అలైహిస్సలాంకు, మొట్టమొదటి మానవునికి ఇబ్లీస్కి ఉన్న తేడా. అల్హమ్దులిల్లా. ఇద్దరు తప్పు చేశారు, ఇద్దరు పాపం చేశారు. కానీ వీడు పాపంలో ఇంకా విర్రవీగాడు, అహంకారం పాలయ్యాడు. వాడి అహంకారం బట్టబయలైంది. అక్కడితో ఆగలేదు వాడు ఏమంటున్నాడు చూడండి. నన్ను నువ్వు మార్గభ్రష్టుని చేసిన కారణంగా అంటున్నాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీడిని మార్గభ్రష్టుని చేశాడట. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళాలని కోరుకోడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళాలని అల్లాహ్ కోరుకోడు. మనుషులే ఏందంటే అహంకారానికి గురై, అజ్ఞానం చేత వాళ్ళ సందేహాలు వాళ్ళలో రేకెత్తిస్తున్నా కూడా అవి పక్కన పెట్టేసి
వాటిని నివృత్తి చేసుకోకుండా, సత్యాన్వేషణ చేయకుండా, నిజాయితీతో అసలు జీవిత లక్ష్యం ఏమిటి, దేవుడెవరు, ఇవేమీ తెలుసుకోకుండా ఇష్టానుసారం జీవించి వాళ్ళు నరకానికి అర్హత పొందుతున్నారు, అల్లా యొక్క శిక్షకు గురవుతున్నారు. అల్లాహ్ మనందరికీ నరకం నుంచి రక్షించుగాక, ఆమీన్. సోదరులారా, వీడేమంటున్నాడు? నీవు నన్ను మార్గభ్రష్టుని చేసిన కారణంగా నేను వారి కోసము మాటు వేసి కూర్చుంటాను. ఎక్కడండి? ఎక్కడుంటాడట మాటు వేసి? ఎక్కడ? సమాధానం చెప్పండి. ఎక్కడుంటాడట మాటు వేసి? బ్యాంక్ సెంటర్ దగ్గరనా? ఎక్కడ ఉంటాడట? భవానీపురమా? ఎక్కడండి? బాంబే కాలనీయా? మాటు వేసి నేను వాళ్ళ కోసం కూర్చుంటాను అంటున్నాడు. ఎవరి కోసము? నీ యొక్క దాసుల కోసము. ఎక్కడ? రుజు మార్గం మీద అంటున్నాడు. అల్లాహు అక్బర్. రుజు మార్గం మీద, సిరాతుల్ ముస్తకీం మీద. మీరు దేవుడు ఎవరో గుర్తించి రుజు మార్గం మీదకు వస్తే అక్కడ ఉండేది ఎవరండి? శైతాన్. అంధకారంలోంచి మీరు వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడ ఉండేది ఎవరు? శైతాన్ గాడు ఉంటాడు. వాడి యొక్క సైనికులు ఉంటారు. వాడు చెప్తే ఆచరణ చేసే వాళ్ళు ఉంటారు. వాడి యొక్క సేవకులు ఉంటారు. జిన్నాతులు ఉంటారు. సోదరులారా, జాగ్రత్తగా ఆలకించాలి మీరు ఈ విషయాన్ని. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. దొంగతనం చేసే వ్యక్తి పేదవాళ్ళు ఉండే వాడకి వెళ్తాడా, ధనవంతులు ఉండే వాడకి వెళ్తాడా అండి? సింపుల్ లాజిక్ అక్కడ. ధనవంతులు ఉండే వాడకే వెళ్తాడు వాడు. ఎవరి దగ్గర అయితే విశ్వాసం ఉందో, ఎవరైతే దేవుణ్ణి గుర్తించారో, జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకున్నారో, తౌహీద్ మీదకి వచ్చారో, ఇంకా వాళ్ళని ఏ విధంగా మార్గభ్రష్టుల్ని చెయ్యాలి, అహంకారానికి గురి చేయాలి, వాళ్ళు కూడా కోరికల్ని అనుసరించేలా చేయాలి, వాళ్ళు కూడా కోపానికి గురయ్యి ఒకరితో ఒకరు తిట్టుకునేలాగా, కొట్టుకునేలాగా, భార్యాభర్తలు విడిపోయేలా చెయ్యాలి అని చెప్పేసి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు వారి సైన్యం కూడాను. ఎక్కడ? రుజు మార్గం మీద. తర్వాత వాడు ఏమంటున్నాడు? నేను వారిని ముందు నుంచి, వెనక నుంచి, కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి నేను వారిపై దాడి చేస్తాను అంటున్నాడు. మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. ఆ ఫోన్ పక్కన పెట్టేసి చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఖురాన్లో ఇక్కడ ఇదే ఉంటుంది. ఇక్కడ ముందు నుంచి, వెనక నుంచి, కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి నేను వారి మీద దాడి చేస్తాను అంటున్నాడు. అంటే అర్థం ఏమిటండి? తఫ్సీర్ చూస్తే, మీరు తఫ్సీర్ ఇబ్న్ కసీర్ చూస్తే, ముందు నుంచి అంటే ఏంటో తెలుసా? పరలోకం గురించి సందేహాలను రేకెత్తిస్తాడు. ఎవడు చూశాడండి స్వర్గం నరకం? ఆ స్వర్గం నరకం ఎవడు చూశాడు? ఎవడు చూసొచ్చి మనకు చెప్పాడు? చూసొచ్చి మనకు ఎవడు చెప్పలేదా? బిలాల్ భాయ్ చెప్పిన వ్యక్తి ఉన్నాడు. చిట్ట చివరి ప్రవక్త, హృదయాల విజేత, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడే స్వర్గాన్ని నరకాన్ని వీక్షించారు. అక్కడి విషయాల గురించి స్పష్టంగా మనకు వచ్చి చెప్పారు. అల్హమ్దులిల్లా. స్వర్గం నరకం గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. అవేమి బుద్ధికి అందని విషయాలేం కాదు. మీరు నిజాయితీతో పరిశీలన చేస్తే మీరు ఒప్పుకోక తప్పదు. ఆ విధంగా ఉంటాయి విషయాలు. ఏవో కాకమ్మ కథల్లా ఉండవు, పిట్ట కథల్లా ఉండవు. అక్కడ పుణ్యాలు చేసేవారికి ఏమి ప్రతిఫలం లభించబోతుంది, పుణ్యాలు చేసే వాళ్ళకి ఏం ప్రతిఫలం లభించబోతుంది, పాపాలు చేసే వాళ్ళకి, తిరస్కార వైఖరి అవలంబించే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండబోతున్నాయన్నది స్పష్టంగా మనకు తెలియచేశారు. అల్హమ్దులిల్లా. అల్లా ఎంత దయామయుడో అది కూడా మనకు తెలియచేశారు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా, నేను మీకు ఇందాక ఏం చెప్పాను? ఆవగింజంత అహంకారం ఉన్నా కూడా స్వర్గంలోకి ప్రవేశం లేదు. ఇప్పుడేమంటున్నాను? ఇంకొక హదీస్,
ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా అల్లా యొక్క కరుణ కటాక్షాలతో నరకం నుంచి తీసి స్వర్గంలోకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవేశింపచేస్తాడు. అల్హమ్దులిల్లా. అంటే ఆవగింజంత విశ్వాసం ఉన్నవాడికి ఆవగింజంత అహంకారం ఉండకూడదు. యూ హ్యావ్ టు కిల్ యువర్ ఈగో. మీకు ఎప్పుడైనా సరే నేను వాడికన్నా మేలైన వాడిని అని అనిపిస్తే మీరు ఆ ఆలోచనని తొక్కేయాలి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాలి. మీరు ఆ ప్రయత్నం చేయాలి. మీరు సోదరులారా, క్షమాపణ కోరుకోవాలి. మీరు అల్లాని అడగాలి, అల్లా నాకు ఇటువంటి భావన వస్తుంది, నన్ను క్షమించు. నా యొక్క సంకల్పంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా రెక్టిఫికేషన్ చేయు, నువ్వు నా సంకల్పంను కూడా శుద్ధపరచు అని మనం అల్లాతో దువా చేసుకోవాలి. సంకల్ప శుద్ధి కూడా చాలా ముఖ్యం సోదరులారా. సో ఎవరైనా ప్రశ్నిస్తే ఎవడు చూశాడు అంటే మనకు మరణాంతర జీవితం, మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి అల్హమ్దులిల్లా. ఎవరైనా సరే అడిగి తెలుసుకోవచ్చు, చదవచ్చు, గూగుల్లో బ్రౌజ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్ ద హియర్ ఆఫ్టర్ యాజ్ పర్ ఇస్లాం ఇంగ్లీష్లో కొడతారు, తెలుగులో కొడతారు, మీకు ఏ భాషలో కావాలో 80కు పైగా భాషల్లో అనువాదం ఉంది ఈ రోజున. ఆల్మోస్ట్ ప్రతి ఆర్టికల్, ప్రతి టాపిక్ మీద సోదరులారా. తర్వాత గమనించండి, వెనక నుంచి వారిపై దాడి చేస్తాను. వెనక నుంచి అంటే ప్రాపంచిక వ్యామోహం అన్నమాట కల్పిస్తాడు. ప్రపంచం గురించే మీరు తెల్లవారితే నిద్రపోయేదాకా కలల్లో కూడా ప్రపంచం 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 పరిగెత్తుతూ ఉండడమే. ర్యాట్ రేస్ అన్నమాట. ర్యాట్ రేస్, సంపాదన, కష్టపడడం, దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం. ఏమని? చేతులు కాళ్ళు ఆడుతున్నంత కాలమే కదండి మనం సంపాదించుకోగలం. 40 ఏళ్ళ వయసుకి ఒక ఇల్లు కట్టుకోవాలి, మన పేరు మీద గ్యాస్ సిలిండర్ ఉండాలి, 2-3 ప్లాట్లు ఉండాలి, పెళ్ళికి వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇది అది అని చెప్పేసి హలాల్ హరాం కూడా పట్టించుకోకుండా బ్యాంకులకి వెళ్ళి వడ్డీలు తీసుకొని రకరకాల పనులు చేస్తున్నారు విశ్వాసులు కూడా. అల్లాహు అక్బర్. అసలు వడ్డీ హరాం అని భావించటంలే. హౌస్ కూడా లోన్ తీసుకుంటున్నారు, హౌస్కి లోను, ఇంటికి లోన్ తీసుకుంటున్నారు బ్యాంక్లో. ఈ రోజున మీ పిల్లలకు ఉద్యోగం రావడమే ఆలస్యం. ఫోన్ వచ్చేస్తుంది, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మీకు శాలరీ ఇంత కదండి, ఇంటూ 40 రెట్లు 50 రెట్లు మేము మీకు లోన్ ఇస్తాం, మీరు 20-25 సంవత్సరాల్లో తీర్చుకోవచ్చు. ఇంకా టెంప్ట్ అయిపోయి జనాలు, తెలియదు కదా ఏది హలాల్ ఏది హరాం తెలీదు, సరైన జ్ఞానం లేదు, అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, అంతే. ఇంకా ప్రాపంచిక వ్యామోహానికి లోనయ్యి కూరుకుంటున్నారు, దాంట్లో ఆ విషయాల్లో కూరుకుంటున్నారు. ఎంతసేపటికి ప్రపంచమే. వెనక నుంచి దాడి చేస్తాను అంటే అర్థం అది. మీరు ప్రపంచం గురించి ఆలోచించుకుంటూ మీ కష్టం అంతా కూడా ప్రపంచం గురించి అయ్యేటట్టుగా వాడు ప్రయత్నం చేస్తాడు. అటువంటి ఆలోచనల్ని మీలో కలిగిస్తూ ఉంటాడు, మీ వెంటనే ఉంటూ, మీ పక్కనే ఉంటూ సోదరులారా. తర్వాత కుడివైపు నుంచి దాడి చేస్తాను అంటే ఏమిటి? కుడివైపు అంటే ధర్మం. మనం కుడి చేత్తో అన్ని మంచి పనులు చేస్తాం. మంచి ఏంటి? అసలైన మంచి ఏంటి? ధర్మం. ధర్మం విషయంలో సందేహాలు రేకెత్తిస్తాడు. ధర్మం విషయంలో కూడా సందేహాలు రేకెత్తిస్తాడు. ఇది ధర్మం నిజంగా కరెక్ట్ అయితే ఇన్ని జమాతులు ఎందుకున్నాయి? అందరూ ఖురానిగా చదివేది, మరి విశ్వాసులు ఏంటి ముక్క చెక్కలుగా ఇలా విడిపోయారేంటి ఇన్ని జమాతులుగా? మరి ఇది కూడా నిజమే అంటావా? ఒక డౌట్ అన్నమాట, డౌట్ రైస్ చేస్తాడు. వెళ్ళక ఒక జుమ్మా రోజు నమాజ్కి వెళ్తే అక్కడ గొడవ అవుతుంది, అల్లా రక్షించుగాక. గట్టిగా కేకలు వేసుకుంటూ మాట్లాడుకుంటారు ముసలీలు కొంతమంది. అది చూసి వీడు నిజంగా ఇంత వీళ్ళు సున్నత్ ప్రకారం అంటున్నారు, సహీ హదీసులు అంటున్నారు, తౌహీద్ అంటున్నారు, మరి వీళ్ళే ఇంత గట్టిగా మస్జిద్లో కేకలు వేసుకుంటూ ఒకరి మీద ఒకరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు అంటే ఇది నిజంగా అసలు అల్లా ఉన్నాడా? ధర్మం కరెక్టేనా? ఇస్లాం కరెక్టేనా అన్న సందేహాలు వచ్చేస్తాయి వెంటనే వాడికి. ఆ సందేహాల్లో శైతాన్ ఏం చేస్తాడు? ఇంకా ప్రోత్సహించేసి ఏం లేదురా, ఇదంతా ఏం లేదు, వాళ్ళకి వాళ్ళ దేవుడు, మనకి మన దేవుడు, ఏదో పెట్టుకున్నారంతే, హ్యుమానిటీ ఈజ్ మై రిలీజన్ అని చెప్పేసి వాట్సాప్లో స్టేటస్ మార్చేసుకుంటాడు అబ్బాయి. ఇంకా మానవత్వమే నా అసలైన ధర్మం అని చెప్పేసి, మానవ సేవయే మాధవ సేవ, సాయం చేయడమే అసలు దైవత్వం, వర్క్ ఈజ్ వర్షిప్ అని రకరకాలుగా ఇంకమాట కొటేషన్స్
ఇంకా దేవుడు, పరలోకం ఇవన్నీ పక్కన పెట్టేస్తాడు. ఇంకా ఒక రకమైన నాస్తికత్వం అతనిలో వచ్చేస్తుందన్నమాట. చెప్పాలంటే అటు నాస్తికుడు కాదు, ఇటు ఆస్తికుడు కాదు, ఆ విధంగా అయిపోతాడు. అగ్నాస్టిక్ అంటాం మనం. అగ్నాస్టిక్ అంటే నాస్తికుడికి ఆస్తికుడికి మధ్యలో ఉంటాడు. ఒక్కొక్కసారి దేవుడు ఉన్నాడని నమ్ముతూ ఉంటాడు, ఒక్కొక్కసారి ఏమోలే అనుకుంటూ ఉంటాడు. నాస్తికుడు కాదు, ఆస్తికుడు కాదు, అగ్నాస్టిక్ అంటాం మనం. అంటే దేవుని ఉనికి గురించి సందేహానికి గురైనవాడు. అలా అయిపోతాడు మనిషి. ఎడమ వైపు నుంచి దాడి చేస్తాను అంటే ఏంటో తెలుసా? పాపాలలో కూరుకుపోయేలా చేస్తాడు. ఈ రోజున చూడండి, సినిమాలు చూడడం, టీవీలు చూడడం, మనం చూస్తుంది ఎవరిని? అక్కడ ఈ సినిమాల్లో, టీవీల్లో చూస్తుంది ఎవరినండి? పరాయి స్త్రీలను, పరాయి పురుషులను. చూడొచ్చా? అనుమతి ఉందా మనకు? కళ్ళప్పగించి అలాగా పరాయి స్త్రీలను, పరాయి పురుషులను చూడడానికి అనుమతి ఉందా మనకు అని. సంగీత వాయిద్యాలు, సాధనాలు తీసుకుంటే ఈ రోజున మ్యూజిక్ అదొక టాలెంటు, డ్యాన్స్ చేయడం అదొక నాట్యం చేయడం అదొక టాలెంటు, ఫోటోలు తీయడం, సెల్ఫీలు తీసుకోవడం, ఇవన్నీ టాలెంట్లు అయిపోయాయి. ఇప్పుడు శైతాన్ ఏం చేస్తున్నాడంటే వాటికి పేరు మార్చాడు. సిన్స్ కాదవి, ఇప్పుడు పాపాలు కాదవి, టాలెంట్స్, ఫ్యాషన్, ట్రెండ్, నార్మల్, కల్చర్, మోడర్నైజేషన్, ఆధునికత, డెవలప్మెంట్ అని వాటికి రకరకాల మార్పులు చేర్పులు చేశాడనమాట. పాపాలు అని చెప్పడంలే, ఈ పాపం మీరు చేయండి అని ఎప్పుడు శైతాన్ చెప్పడు. ఇది నార్మలే, ఇది మామూలు విషయమే, అందరూ చేసేదే, ఇది ఎంజాయ్మెంట్ ఉంది, చెయ్యి అంటాడు. ఆదం అలైహిస్సలాం దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? మీరు ఈ పండు తింటే మీ ఇద్దరు ఎప్పటికీ మీకు చావు రాదు, మీరు అలాగా సజీవులుగా ఉంటారు, అంతే, అంతకు మించి ఏమీ లేదు, నేను ప్రమాణం చేసి మీ యొక్క శ్రేయోభిలాషిలాగా చెబుతున్నాను అని చెప్పాడు. అవునా కదా? ఇది చేయండి మీరు, ఇది పాపం అని చెప్పాడా? లేదు, ఇది తింటే ఏమవుతుంది? ఏమి కాదండి, అది తింటే మీకు చావు రాదు, అంతే, అంతకు మించి ఏం లేదు, మీరు సజీవులుగా ఉంటారని చెప్పాడు. అబద్ధం చెప్పేశాడు. ప్రమాణం చేసి అబద్ధం చెప్పాడు, నమ్మించి మోసం చేశాడు, ద్రోహం చేశాడు. అర్థమవుతుందా? సో అదే విధంగా ఏమంటాడు? టాలెంట్ ఇది, సింగింగ్, డాన్సింగ్, ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, షార్ట్ ఫిలిమ్స్ తీయడం, చెస్ ఆడడం, డైసు, ఈ చదరంగం ఆడడం గురించి హదీస్లో ఏమొస్తుంది తెలుసా? అటువంటి వ్యక్తి పంది రక్తంతో తన చేతులు తడుపుకున్నట్టు అని ఉంది. అస్తగ్ఫిరుల్లాహ్. ఈ చదరంగం ఆడేవాళ్ళు డైస్ ఉంటాయే, ఒక చుక్క ఒక పక్క, ఒక పక్క 2 చుక్కలు, ఒక పక్క 3 చుక్కలు, 4 చుక్కలు, 6 పక్కలు ఉంటాయి దానికి, డైస్కి. మీరు చూసే ఉంటారు. అలాంటివి ఆడడము ఎలాంటిదంటే పంది రక్తంలో, పంది హరాం, పంది మాంసం హరాం, పంది రక్తం కూడా హరాం, నిషిద్ధం. అటువంటి రక్తంలో చేతులు పెట్టినట్టు అని అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ రోజున ఏంటి? మా అబ్బాయి చెస్ ఛాంపియన్, మా అమ్మాయి చెస్ ఛాంపియన్, ఒక పక్క పరదా కూడా లేదు, బుర్కా లేదు, ఏం లేదు. కొందరైతే అల్లాహు అక్బర్, కొంతమంది పరదాను, బుర్కాను ఒక రెయిన్ కోట్లా వాడుతున్నారు. స్కూల్కి వెళ్ళాక తీసేస్తారు, కాలేజ్కి వెళ్ళాక తీసేస్తారు, ఆఫీస్కి వెళ్ళాక తీసేస్తారు. అదేదో గొడుగులాగా, రెయిన్ కోట్ లాగా. అక్కడికి వెళ్ళాక తీసేసిన తర్వాత మళ్ళీ మామూలు, ఇంకా మళ్ళీ వస్తున్నప్పుడు సాయంత్రం మళ్ళీ గొడుగులాగా వేసుకొచ్చేస్తారు. ఇదేం పరదా అండి ఇది? మీరు వెళ్ళి ఒకసారి వార్తాపత్రికల్లో చూడండి, న్యూస్లో చూడండి. ఈ రోజున అయితే మరీ భయంకరంగా ఉంది సమాజం. ఏఐ యాప్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉన్నాయి. ఇవాళ ఒక అమ్మాయిది ఎవరిదైనా సరే సోషల్ మీడియాలో ఫోటో దొరికితే ఆ అమ్మాయిని వేధించాలి అంటే రకరకాల యాప్స్ ఉన్నాయి. నగ్నంగా శరీరం ఉన్న ఒక అమ్మాయికి ఆ అమ్మాయి యొక్క ఫోటో పెట్టేసి ఇంకా ఫేస్బుక్లో ఇక్కడ అక్కడ మేము పోస్ట్ చేస్తాము, బ్లాక్మెయిల్ చేయడం అనమాట, డబ్బుల కోసం లేదా లొంగ తీసుకోవడం కోసం. ఇలాగా ఎంతోమంది డజన్ల అమ్మాయిలు ప్రతి సంవత్సరం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. మీకు ఈ విషయం తెలుసా? మీకు తెలుసా ఈ విషయం? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళు చదువురాని వాళ్ళు కాదు, వాళ్ళలో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. మీకు డైరెక్ట్గా ఈ న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి యూట్యూబ్లో, వాళ్ళ ఆడియో కాల్ కూడా ఉంది. ఆ అమ్మాయిలు ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఆ అబ్బాయిల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి, ఫోటోలు మీ అబ్బాయి ఫేస్బుక్లో పెట్టేశాడు ఆంటీ, ప్లీజ్ ఆంటీ తీయమని చెప్పండి ఆంటీ,
మీ కూతురికి ఇలా అయితే ఇలా మీరు ఒప్పుకుంటారా ఆంటీ అని చెప్తే, లేదమ్మా మా అబ్బాయి అలాంటి ఏం చేయడమ్మా, మా అబ్బాయి అలాంటోడు కాదమ్మా అని చెప్పడం, నెక్స్ట్ డే ఆ అమ్మాయి యొక్క శరీరము రైల్వే ట్రాక్ మీద దొరికింది ముక్కలైపోయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి హైదరాబాద్లో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా మీ యొక్క అందాన్ని వేరే వాళ్ళ ముందు, పరాయి మగవాళ్ళ ముందు ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. దానికి అనుమతి కూడా లేదు ఇక్కడ ఇస్లాం ధర్మంలో. సోదరులారా, ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఏం టాలెంట్ ఏం కాదు. ఇది మనకి ఏది మంచిదో, మనకి ఏది హానికరమో అల్లాహ్కు బాగా తెలుసు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనము ఏ విధంగా జీవించాలో ఈ లోకంలో ప్రతి విషయం గురించి మనకు స్పష్టంగా, సుస్పష్టమైన మనకు ఆదేశాలని జారీ చేశాడు. అల్హమ్దులిల్లా. కాబట్టి ఏంటంటే మనం ఆ విధంగా జీవితాన్ని గడిపితే మనం హాయిగా ఉంటాం. అవసరమా అండి ఇదంతా? మనకేం జరగదనుకుంటున్నారేమో. జరిగేదాకే ఏదైనా కూడా. జరిగిన తర్వాత అందరూ ఏమంటున్నారు, మా అమ్మాయికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు, దయచేసి మా అమ్మాయికి న్యాయం చేయండి అంటున్నారు. ఆ దుర్మార్గుడికి ఉరి శిక్ష వేసినా కూడా మీ అమ్మాయి తిరిగి మీకు వస్తుందా? ఏం న్యాయం జరిగిందండి అక్కడ? నాకు అర్థం కాదు. ఆ దుర్మార్గుడిని మనము పనిష్మెంట్ ఇచ్చాము, వాడికి ఉరేసేసాము, వాడిని భయంకరంగా వాడికి శిక్ష విధించాము, గవర్నమెంటు కోర్టు విధించింది. ఏం న్యాయం జరిగింది అక్కడ? అప్పటికి కూడా మీ అమ్మాయి, మీ అల్లారు ముద్దుగా పెంచుకున్న మీ అమ్మాయి, 20-25 ఏళ్ళ అమ్మాయి, 15-16 ఏళ్ళ అమ్మాయి మీకు మళ్ళీ తిరిగి లభించిందా? లభించలేదు. ఇవేమీ కాదు అని అనుకోకండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం జాగ్రత్తలో ఉండడం ఎప్పటికైనా కూడా ఉత్తమం. సోదరులారా, మనం రాత్రిపూట పడుకునేటప్పుడు తలుపులు వేసుకోవట్లేదా? దానికి గొల్లెం వేయట్లేదా? లేదండి, అందరూ మంచి వాళ్ళే అనుకుని పడుకుంటున్నామా డోర్స్ తెరిచేసి? లేదు కదా. మన ఇంట్లో బంగారం బయట పెట్టేస్తున్నాం వరండాలో రోజు రాత్రిపూట? లేదే. జాగ్రత్తగా దాచిపెడతాం. ఎవరికి తెలియదు ఎక్కడ పెట్టామో, ఎవరికి తెలీదు కదా. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషి విలువ ఏంటండి? ఈ యావత్ ప్రపంచం సంపద ఒక పక్క, ఒక్క మనిషి యొక్క విలువ దానికంటే ఎక్కువ. ఒక్క మనిషి చచ్చిపోయినా సరే అది ఎంతో పెద్ద నష్టం అది. సోదరులారా, కాబట్టి ఏంటంటే ఇస్లాం ధర్మంలో అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు శైతాన్ యొక్క పన్నాగాలకు బలి కాకుండా ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. మీరు 5 పూటలు నమాజ్ చేయండి. అల్లాహకు భయపడుతూ, అల్లాను ప్రేమిస్తూ, అల్లా పట్ల ఆశ కలిగి ఉండి జీవితాన్ని గడపండి. అల్లా పట్ల ఆశ ఉండాలి. అల్లా గురించి మన దగ్గర మంచి అభిప్రాయం ఉండాలి. మన మనసులో మనం అల్లాకు భయపడుతూ పాపాల నుంచి దూరంగా ఉండాలి. అల్లాను ప్రేమిస్తూ పుణ్యాల్లో ముందుండాలి, ఎక్కువ చేయాలి. అటువంటి జీవితం మనం గడుపుతూ ఉండాలి. అందుకే అల్లా అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫ్ఫ వలా తత్తబిఉ ఖుతువాతిష్ శైతాన్ ఇన్నహు లకుమ్ అదువ్వుం ముబీన్. ఓ విశ్వాసులారా, మీరు ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశించండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉండండి, ఆ జ్ఞానానికి తగ్గట్టుగా ఆచరణ చేస్తూ ఉండండి. ఎప్పుడైనా సరే తెలుసో తెలియకో తప్పు చేస్తే పశ్చాత్తాపం కూడా చెందండి. ఆ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు అతవ్వాబ్. అల్లాహ్కున్న శుభనామాల్లో ఒక నామం ఏంటండి? అతవ్వాబ్, పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మీరు పశ్చాత్తాపం ఎప్పుడైతే చేస్తారో అది కూడా ఒక పుణ్యమే. అల్హమ్దులిల్లా, అది కూడా ఒక పుణ్యకార్యమే అది. అల్హమ్దులిల్లా. అలా చెయ్యకుండా మీరు ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, సహాబాలను ఆదర్శంగా తీసుకోకుండా మీ మనోవాంఛలకు తగ్గట్టుగా మీరు జీవితాన్ని గడుపుతూ ఉంటే, అల్లా ఏమంటున్నాడు, శైతాను యొక్క అడుగుజాడలలో నడవకండి. మరి ఆయా విషయాల్లో ఏ విషయాల్లో అయితే మీరు ఇస్లాం ప్రకారం నడుచుకోవట్లేదో ఆయా విషయాల్లో మీరు శైతాన్ను ఫాలో అవుతున్నట్టు. మరి వాడెవడు? మీ ఇహలోకం నాశనం చేస్తాడు, పరలోకం కూడా నాశనం చేస్తాడు. అల్లా రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. మనందరి పాపాలు మన్నించబడి మనం అందరం కూడా అల్లా యొక్క స్వర్గంలోకి చేరుగాక. ఆమీన్.
వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వబిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంతా అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.